నేను ఆమ్ ఆద్మీని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఢిల్లీలో బాగా చేశాను. నేను అది చూసాను. ఎస్, నేను ఏ ప్లాట్ఫామ్లో ఎక్కడ మాట్లాడినా హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఉండాలి, పబ్లిక్ అందించాలన్నది నా యొక్క మెయిన్ ట్యాగ్ లైన్. సో అలాంటప్పుడు నేను దాన్ని వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను ఎందుకు కాదనుకోవాలన్న ఉద్దేశంతో, ఇక్కడ అసలు ఏమీ లేదు, జీరో అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ. నేను కొట్లాడాలంటే ఇప్పుడు నేను ఇంకో 5 years దాకా నేను ఇలానే కొట్లాడాలని డిసైడ్ అయ్యి నేను వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. బట్ వెళ్ళి నేను చేస్తున్న పని నేపథ్యంలో ఒక కేజ్రీవాల్ అంటే నీతికి నిజాయితీకి మారిపోయారని బయట మాట్లాడుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి కేసీఆర్ కంప్లీట్ యాంటీలో ఉంటారు. అవినీతికి మారిపోయారు కేసీఆర్. మనం ఎక్కడ చూసినా ఫస్ట్ ర్యాంక్ ఆయనకే వస్తుంది. అలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ధీటుగా కొట్లాడాలంటే కేజ్రీవాల్ నాయకత్వంలో మనం కేసీఆర్ పైన కొట్లాడొచ్చు అనుకున్నాను వాళ్ళు అడిగినప్పుడు. అలా నేను ఆ ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నాను. బట్ అల్టిమేట్ ఏమైంది, మళ్ళీ నీళ్ళకి నీళ్ళు పాలకు పాలు అన్నట్టుగా కేజ్రీవాల్ వేదికను పంచుకున్న తర్వాత February 2 రోజు నేను రిజైన్ చేయాల్సి వచ్చింది వాళ్ళిద్దరు వేదిక పంచుకున్న తర్వాత. సో అల్టిమేట్ నా రాష్ట్ర ప్రజలకి తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పినటువంటి మాటలు, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసేటువంటి మోసాల నుంచి బయటపడాలి అని అంటే నా వంతుగా నేను పనిచేయాలి, కష్టపడాలి, ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ అయినా అన్న ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి మీరు పార్టీ అంతే అంటున్నా. ఇప్పుడు నేను ఆమ్ ఆద్మీ పార్టీ February 2 నేను వచ్చిన తర్వాత ఐ థింక్ ఆ రోజు హనుమాన్ జయంతి. సో మల్లురవన్న దగ్గరికి వచ్చి అన్న గెలవమన్నారు అంటే సరే అని చెప్పేసి నేను అన్నతో పాటు వెళ్ళాను రేవంత్ అన్న దగ్గరికి. వెళ్ళినప్పుడు నేను అన్నను అప్పుడు కూడా మళ్ళీ ఇదే అడిగాను, అన్న నేను చట్టసభలో ఉండాలనుకుంటున్నా, నేను టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నాను. అంటే ఇంద్రమ్మ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా టఫ్గా ఉంది, ఇప్పుడు నేనేం చెప్పలేను, అందరు ఎక్కడో అక్కడకంత సెట్ అయి ఉన్నారు, డబ్బులతో కూడినటువంటి రాజకీయం ఉంది అని చెప్పున్నారు. బట్ నేను కొంచెం హట్ అయ్యాను అక్కడ. అంటే మాలాంటి పనిచేసే వాళ్ళకి టికెట్ కావాలంటే మేము అడుక్కునే పరిస్థితిలో ఉన్నామా అంటే, పనిచేసే వాళ్ళకి పార్టీలు తీసుకొని ఓన్ చేసుకొని పెట్టి గుర్తించాల్సింది పోయి మనమే అడగాల్సిన పరిస్థితి కొంచెం అక్కడ నేను హట్ అయ్యాను. హట్ అయినప్పుడు సరే అన్న ఓకే అని నమస్తే పెట్టేసి వెళ్ళిపోయాను ఇంకా అక్కడ నుంచి. ఇక తర్వాతకి నేను ఇండివిజువల్గానే ఇండిపెండెంట్గా ఉన్నాను. సో వచ్చిన తర్వాత ఖాళీగా ఉండలేను. నేను ఏదో ఇష్యూ జరిగితే దాని గురించి మాట్లాడాలి, వెళ్ళాలి అన్న స్వభావం ఉన్నటువంటి. వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎన్నోళ్ళని చూస్తున్నాం అక్క. ఈ విషయంలో అయితే నేను మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేయాలి. వయసులో మీకంటే చాలా చిన్న ఉన్నాయి, కానీ ఏది మన గాంధీ హాస్పిటల్లో మన కేయూ స్టూడెంట్ సునీల్ నాయక్ చచ్చిపోయినప్పుడు కూడా మీరు అక్కడ మీరే ఇనిషియేట్ తీసుకున్నట్టు అక్కడ మనం చూసినాం. సో దాన్ని కూడా మనం మిమ్మల్ని కొంచెం ఇంప్రెస్ చేయాల్సిన అంశమే అక్క. ఇప్పుడు మనము ఒక దగ్గరికి వెళ్ళి ఒక ఇష్యూ పట్ల స్పందించాలంటే అందుకే అన్న డిజిగ్నేషన్ ఉండాల్సిన అవసరం లేదు. కొట్లాడే స్వభావం నీలో ఉండి ఆ సంకల్పం నీ దగ్గర ఉండాలి, ఆ స్వచ్ఛత నీతి నిజాయితీ ఉండాలి. ఆటోమేటిక్గా ప్రజలు నిన్ను ఓన్ చేసుకుంటారు, దానికి ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు ప్రజెంట్ యాజ్ అండ్ టుడే ఎలక్షన్ అయిపోయిందంటే డబ్బుతో కూడిన రాజకీయాలు అయిపోయినాయి. ప్రతి ఓటు అనేది ఒక నోటుతో సంబంధం ఉంది అనే విధంగా ఒక చిత్రీకరించారు. బట్ అల్టిమేట్గా ఫీల్డ్లో మళ్ళీ డిఫరెంట్ టైంలో డిఫరెంట్గా పబ్లిక్ తీర్పు ఇచ్చారు. మనం దాన్ని పూర్తిగా డబ్బుతో ఈ 2-3 వేదికలు మీరు పంచుకున్న సందర్భాలలో పార్టీ అంటే మిమ్మల్ని గుర్తించడం పార్టీ చేసిన తప్ప, లేదంటే మీరు పార్టీని రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుంది అని మీరు పార్టీని గుర్తించలేకపోయారా, లేదంటే పార్టీ మిమ్మల్ని గుర్తించారు? మీరు తమిళ నా హోల్ కెరియర్లో మీరు గమనించినట్లయితే నేను పవర్ కోసం వెంపల్లాలి. ఎప్పుడు కూడా నేను పవర్ గురించి, నేను తెలంగాణ ఉద్యమంలో పని చేసినప్పుడు నేను కవితతో పని చేశాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, నేను కావాలంటే వెనక్కి వెళ్ళిపోవచ్చు, వెళ్ళలే, ప్రతిపక్షంలో ఉండి కొట్లాడిన తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడైతే నేను షర్మిల గారితో కేజ్రీవాల్ గారితో ప్లాట్ఫామ్లో పనిచేసిన తర్వాత నాకు ఆప్షన్గా నా యొక్క మాతృ సంస్థగా నాకు ఈ పొజిషన్ ఇచ్చినటువంటి నా కాంగ్రెస్ పార్టీ. సో నేను దాని చుట్టే ఉన్నా, నేను పని కూడా దానికే చేస్తాను. నేను బయట ఉన్న కాంగ్రెస్కి వర్క్ చేసినట్టుగానే మనం ఫీల్ అవ్వాలి, ఐడియాలజీ మారలేదు కాబట్టి. ఎందుకంటే 2 నేషనల్ పార్టీస్, ఇక్కడ బీజేపీ అయితే మన దగ్గర అది ఉండేది. సో కాంగ్రెస్ పార్టీకి పని చేయాలి అనుకున్నప్పుడు కండు ఒక్కటే నేను వేసుకోలేదు, కానీ ఎలక్షన్ అంతా కూడా నేను కాంగ్రెస్ పార్టీకే పనిచేశాను. నేను పటంచెరు కాన్ఫరెన్స్ లో పనిచేసేటప్పుడు రేవంత్ అన్న నేనే రిసీవ్ చేసుకున్నాను ప్రచారానికి వచ్చినప్పుడు. ఆందోళన కాన్స్టిట్యున్సీలో రాహుల్ గాంధీ గారి వేదికను నేను ఎక్కాను అంటే ఆటోమేటిక్గా నేను కాంగ్రెస్ లో ఉన్నట్టే అర్థం. ఇంకోటి అప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాదు, ఎప్పుడైనా కూడా మిమ్మల్ని మీ రావడాన్ని ఎవరు వ్యతిరేకించిన పరిస్థితులు అయితే ఉండవు కదా పార్టీలో, అది కొంచెం మీకు ప్లస్ అన్నట్టు అంతే. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళి పనిచేసి పవర్ కోసం వెనుకకు వస్తే ఫీల్ అవుతాను. నేను పవర్ గురించి ఆలోచించలేదు కదా, నేను పనిచేసింది కాంగ్రెస్ ప్లాట్ఫామ్ పైన పనిచేశాను.
సో నేను మళ్ళీ పవర్ వచ్చినా రాకపోయినా కాంగ్రెస్లో చేరాలని డిసైడ్ అయినటువంటి దాన్ని. సో బిఫోర్ ఎలక్షన్ జాయిన్ అవ్వాలని రెడీ అయి ఉన్నటువంటి దాన్ని. సో నేను ఎందుకు చేరకుండా ఉన్నాను అప్పటి వరకు అంటే నేను ఇండిపెండెంట్గానే చేద్దామన్న ఆలోచనతో ఉన్నటువంటిది. సో చాలా మంది సజెషన్ ఏం చేశారని అంటే ఇండిపెండెంట్గా చెయ్యొద్దు, పార్టీ టికెట్ ఇస్తే చెయ్యి లేదంటే లేదు అని అన్నారు. సరే ఓకే, ఇంకా ఉన్న సందర్భంలో ఇంకా చెయ్యొద్దులని డిసైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆందోళనలో ఆర్జీ గారి సమక్షంలో చేరడం కోసము దామన మాట్లాడున్నారు అప్పుడు. బట్ కానీ అప్పుడున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఆ వేదికకి రాహుల్ గాంధీ గారు రావడం ఒక గంట లేట్గా వచ్చారు. ఇమీడియట్గా సంగారెడ్డి మీటింగ్ ఉంది. సో అక్కడ ఆ రోజు టైం సెట్ అవ్వాలి కాబట్టి నేను పార్టీలో ఆ రోజు చేరలేదు. కాబట్టి నేను మళ్ళీ ఇవాళ పవర్ వచ్చిన తర్వాత అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేరాలనుకున్నా కూడా ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఫామ్ అయింది, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, టెక్నికల్గా ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఎన్నోళ్ళుగా మిమ్మల్ని చూస్తుంది ఏందనంటే మాకు ఇందిరక్క అంటే జనరల్గా వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి, తన జీవితంలో ఎన్నడూ కూడా ఎక్కువ శాతం తన అబద్ధాలు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అని తెలుసు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి ఈ టర్మ్లో రాకపోయి ఉండుంటే మళ్ళీ ఇదే టైం ఇదే డేట్లో మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుండేనా? డెఫినెట్గా. ఎందుకు అని అంటే మీరు నా ఐడియాలజీ కాంగ్రెసే కదా, నా ఐడియాలజీ కాంగ్రెస్ అయినప్పుడు నేను ఆటోమేటిక్గా కాంగ్రెస్కే నేను పనిచేస్తాను. అంటే ఎన్నికల ముందుకు మీరు చేరాలనుకున్నా కూడా సమయం కుదరక చేరలేదు తప్ప. ఓకే, అంతే. అందుకే అంటున్నా నేను, నాకు సమయము ఆ టైంకి ప్లాట్ఫామ్ సెట్ అవ్వలేదు ఒకటైతే. రెండో విషయం ఏంటంటే నేను సీరియస్గా పనిచేస్తున్నాను. నేను పుట్టినటువంటి నా అచ్చంపేట కాన్షియన్స్ అంటే నాది రేవంత్ రెడ్డి సేమ్ పక్కపక్కకి. సో నేను ఆ కాన్షియన్స్ లో వర్క్ చేశాను. అన్న కలిసినప్పుడు కూడా నేను పట్టణంలో కలిసిన రోజు కూడా నేను చెప్పడం జరిగింది. ఎలా ఉంది ఇందిరా, ఎట్లా నడుస్తుంది, మనం పొజిషన్ ఏంటి అని అడిగారు. అంటే అన్న డెఫినెట్ గా మనం గెలుస్తున్నాము, కొంత పోల్ మేనేజ్మెంట్ మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి అందరికీ తెలుసు నేను బయట ఉన్నా ఎక్కడ ఉన్నా ఇందిరా కాంగ్రెస్ మనిషి అనే మాట్లాడతారు. బయట వాళ్ళు కూడా నన్ను ఇంకా స్టిల్ అంటే నేను పార్టీలో జరగకపోయినా నన్ను కాంగ్రెస్ అనే ఫీల్ అవుతారు తప్ప నాన్ కాంగ్రెస్ గా ఎవరు ఫీల్ అయ్యే పరిస్థితి. మీరు వైఎస్ఆర్టీపీలో జాయిన్ అయిన సందర్భంలో చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు అండ్ సెకండ్ థర్డ్ లెవెల్ క్యాడర్ అంతా కూడా అక్క ఎందుకు తప్పుడు నిర్ణయం తీసుకున్నారేమో, ఒకసారి ఆలోచించుంటే బాగుండేదని ఇటువంటి నినాదాలు ఎక్కువ వచ్చినాయి కదా, అప్పుడు ఏమన్నా అనిపించింది అక్క? అంటే కరెక్ట్. అంటే ఇప్పుడు వాళ్ళతో నాకు ఉన్నటువంటి కనెక్టివిటీ, కార్యకర్తలకి చాలా మంది జిల్లాల నుంచి అందరూ కూడా వాళ్ళకి ఏదైనా కావాలంటే కూడా కాల్ చేసి మాట్లాడేవాళ్ళు. 24 అంటే ఎనీ టైం వాళ్ళు ఫోన్ చేసినా నేను వాళ్ళకి అందుబాటులో ఉండేదాన్ని. అట్లా నాకు బాగా వాళ్ళతో కనెక్టివిటీ అనేది ఉండింది. సో నేను పార్టీలో చేరేంత నిన్నటి వరకు కూడా అందరూ ఎప్పుడు వస్తాక నేను ఏదైనా వీడియో పెట్టినా ఏది లైవ్ పెట్టినా కింద అవే ఉంటాయి, మీరు చూడండి ఒకసారి నా కనుక చూసిన ఎప్పుడు వస్తారు వచ్చేసాక చాలు ఇంకా అందరూ ఎవరెవరో వస్తున్నారు మీరు ఎప్పుడు వస్తారు అనింది. బట్ అంటే అల్టిమేట్ రాజకీయాలలో కొంత మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా కూడా ఇస్మంత అదృష్టం కూడా ఉండాలి. సో కాబట్టి దాన్ని బట్టి అన్నీ జరుగుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది అసలు వాళ్ళకి బీఫామ్ వాళ్ళకి వాళ్ళ మెంబర్షిప్ తెలియదు, కాంగ్రెస్ ఐడియాలజీ తెలియదు, అలాంటి వాళ్ళు ఇట్లా వచ్చి అలా వాళ్ళు టికెట్స్ తీసుకున్నారు. మంత్రులు అది వాళ్ళకి రాష్ట్రం వాళ్ళ అదృష్టం అలా ఉంది, దాన్ని మనమేమి తప్పుపట్టడానికి లేదు, ఏం చేయడానికి లేదు. ప్రస్తుతం రాజకీయాలు మీరు చెప్తున్నట్టయితే ఇందిరక్క గారి అదృష్టం ఎప్పుడు రాబోతుంది కాంగ్రెస్ లో అంటే? ఇప్పుడు ఒకటి చెప్తాను నేను, అందుకే నేను ముందే ఫస్టే కోట్ చేశాను, నేను పవర్ పాలిటిక్స్ కోసమే నేను తిరిగేటువంటి దాన్ని కాదు. సో 10 మందికి మంచి చేయాలి అని కోరుకునేది. నేను పార్టీలో అంటే పవర్లో ఉంటేనే నాకు పనులు అవుతాయి. పవర్లో లేకపోయినా ఎవరైనా నా దగ్గరకు వచ్చి నాకు కావాలక ఇది పని ఉంది అని అంటే కూడా ఓ ఎంఆర్ఓకైనా ఓ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీసర్కి ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతారు, ఆ పని చేస్తారు. కాబట్టి అలాంటప్పుడు నేను పవర్ గురించి పరిగెత్తాను అనేది మరోసారి స్పష్టం చేస్తున్నాను ఇక్కడ. కాంగ్రెస్ లో వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు రేవంత్ అన్న చాలా మటుకు తను చాలా మాడిఫై అయ్యి అడ్వాన్స్డ్గా వర్క్ చేస్తున్నారు, ఎవరికి అవకాశం ఇవ్వకుండా తను పని చేస్తున్నారు. ఇప్పటివరకు ఇచ్చినటువంటి పొజిషన్స్ ఎమ్మెల్సీ అయినా రాజ్యసభ అయినా చూసుకుంటే వర్క్ చేసినటువంటి వాళ్ళకి అవకాశం కల్పించారు. సో ఆటోమేటిక్గా వర్క్ చేసే టీం కావాలనుకుంటారు కాబట్టి అప్పుడేమో పవర్ పాలిటిక్స్, నాకు టికెట్ ఇవ్వాలని అడిగిన టైంలో పవర్ పాలిటిక్స్, డబ్బుతో కూడిన రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, రేవంత్ అన్న గోల్ రీచ్ అయ్యిండు ముఖ్యమంత్రిగా. సో ఆటోమేటిక్గా ఏంటి ఇప్పుడు పబ్లిక్కి తర్వాత ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఒక ట్రాన్స్పరెంట్గా పనిచేసే వ్యవస్థ నిర్మించుకోవాలి, ఆ లీడర్షిప్ ఉండాలి వాళ్ళ. కాబట్టి డెఫినెట్గా అలాంటిది అన్న ఆలోచించినప్పుడు దాంట్లో నేను ఉంటాను. కానీ తెలంగాణ ప్రజలు 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ఇందిరమ్మనే బాగా ఇష్టపడతారేమో, ఇప్పుడు అధికారంలోకి ఉన్నారు, ఏది ఉన్నా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాల్సి వస్తుంది. అదే ప్రతిపక్షంలో అయితే ఒక విజృంభించే ఒక
అంటారు కదా రాణి రుద్రమాదేవి లెక్క మిమ్మల్ని చూస్తుండే కదా, మరి ఒకటి చెప్తాను, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జస్ట్ ఆరోపణ చేసి వదిలేస్తాం. ఇవాళ పాలక పక్షంలో ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుతంగా ఆ సమస్యకి పరిష్కారం చేసే దాంట్లో నువ్వు ఉంటావు. సో ఇవాళ నేను ఆ పొజిషన్ లో ఉన్నా.